మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం జరిగే వరకు పోరాడతానని, ఆ కేసులో అప్రూవర్గా మారినటువంటి ముద్దాయి దస్తగిరి ప్రభుత్వాన్ని కోరారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో కడప ఎస్పీగా పనిచేసిన సిద్ధార్థ కౌశల్కి కడప జైల్లో ఉన్న సమయంలో బెదిరించిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు దేవిరెడ్డి చైతన్య మీద చేసిన ఫిర్యాదు తీసుకోలేదన్నారు. కడప జిల్లాకు కొత్త ఎస్పీ రావడంతో మరోసారి తనపై బెదిరింపులు చేసిన వారి మీద ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నట్టు తెలిపారు. ఈ కేసు నిగ్గు తేల్చే వరకు వదిలేది లేదని స్పష్టం చేశారు. ఎంత పెద్దవాళ్లైనా కేసులో పాత్ర ఉంటే నాతో సైతం అందరినీ శిక్షించాలన్నారు. ఈ విషయం మీద అవసరమైతే మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబును కలుస్తానన్నారు. వివేకానంద రెడ్డి కేసు 2021 లాస్ట్లో సిబిఐకి పోయింది. దాని తర్వాత ఎట్లా అది సీసీ ఫుటేజ్ తీసినారు వాళ్ళు ఉంటుంది కదా, దానికి సంబంధించి ఏదో ఉంటాయి వాళ్ళకి తెలిసినవి. అట్లే ఇప్పుడు మామూలుగా పబ్లిక్లోనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే 2023 అక్టోబర్ 31వ తారీఖున నేను కడప సెంట్రల్ జైలుకు పోవడం జరిగింది. ఒక అన్యాయంగా అక్రమంగా కేసు కట్టడం, దానిపై వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నిన దానిపై నేను జైలుకు పోవడం జరిగింది. అక్కడ జరిగిన అక్కడ నవంబర్ 28వ తారీఖున దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఏఫ్ఐ నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి నన్ను వచ్చి బెదిరించినాడు అని చెప్పేసి నేను అప్పుడున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అనే అతనికి నేను ఒక అర్జీ కూడా పెట్టుకోవడం జరిగింది. కానీ వైసీపీ గవర్నమెంట్లో కట్టు బానిసలుగా పనిచేసిన, వైసీపీకి అనుచరులుగా పనిచేస్తూ ఉన్న సిద్ధార్థ కౌశల్ ఆ రోజున నా యొక్క విన్నపాన్ని అంగీకరించకుండా ఎటువంటి పరిస్థితిలో నా యొక్క అర్జీని కూడా ఆయన చూడకుండా ఉండడం జరిగింది. అయితే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఈరోజు కడపకు ఎస్పీ మారడం, హర్షవర్ధన్ రాజు గారిని వేయడం, ఈరోజు నేను ఆయనకు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను. అందుకు కాబట్టి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. కడప సెంట్రల్ జైలుకు సంబంధించి ప్రకాష్ అనే అతను అడిషనల్ ఎస్పీగా ఉన్నాడు. అయితే నవంబర్ 28వ తారీఖున మెడికల్ క్యాంప్ పేరు చెప్పుకొని చైతన్య రెడ్డి అనే అతను శివశంకర్ రెడ్డి కొడుకు ఎంటర్ కావడం, నన్ను బెదిరించడం, ఆ టైంలోనే ఎస్పీ ప్రకాష్ అనే అడిషనల్ ఎస్పీ ప్రకాష్ అనే ఆయన పక్కనే ఉండడము, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ రోజు కూడా లెటర్ పెడితే ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ఈ రోజున నాకు భరోసా వచ్చిందనే కారణంగా, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ రోజున నేను ఎస్పీ గారికి, హర్షవర్ధన్ రాజు గారికి నేను ఒక అర్జీ పెట్టుకుంటే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకొని ఎవరైతే దానికి పన్నాగం పన్ని, ఎవరైతే దానికి స్కెచ్ గీసి అన్ని విధాలుగా ఆ రోజున నన్ను బెదిరించిన చైతన్య రెడ్డి మీద కావచ్చు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మీద కావచ్చు, అందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారనే నమ్మకంతో నేను ఈరోజు కడప ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారిని కలవాలని అనుకుంటున్నాను, కలుస్తాను కూడా. అందుకే ఈ రోజున కంప్లైంట్ రాసుకొని కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా కూడా నేను కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటున్నా. నేను డిమాండ్ చేసేది ఒకటే, ఆ రోజున నవంబర్ 28వ తారీఖు 2023 ఆ రోజు నేను వాంటెడ్గా నేను డిమాండ్ చేసేది, ఆ రోజు సీసీ ఫుటేజ్ ఏమైంది, నన్నే కాదు నా ఇరుపక్కల ఉండే ఖైదీలను కూడా విచారించవచ్చు. అందులో భాగంగా పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు కూడా ఆ రోజు జైల్లోనే ఉండడం జరిగింది. ఆయన్ని కూడా సాక్షి కిందకి వేసుకొని ఆయన కూడా విచారణ చేయాలని కోరుతున్నాను. జరిగిన వాస్తవాలను దాచిపెట్టి అసభ్యంగా, అన్యాయంగా ప్రవర్తించి అప్రూవర్గా మారినాననే ఒక కోపంతో వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు, భాస్కర్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ భారతి కావచ్చు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా నన్ను టార్గెట్ చేసి
గడిచిన 5 ఏళ్లలో చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది, అన్యాయంగా కేసులు కూడా కట్టడం జరిగింది. దీని అన్నిటి మీద కూడా ఖచ్చితంగా కోర్టుకైతే వెళ్తా. కానీ నాకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఎస్పీ గారికి, ప్రస్తుతం ఉన్న హర్షవర్ధన్ రాజు గారికి వివరించాలని ఖచ్చితంగా కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఛాలెంజ్గా నిలుస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే పోయినసారి అసెంబ్లీలో కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది, అది నేను కూడా చూసిన. అందుకే నేను కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నేను కూడా తప్పు చేసి ఉండొచ్చు, ఎటువంటి యాక్షన్ అయినా సరే నా మీద కూడా తీసుకోవచ్చు. కానీ నేను అనుకునేది ఒకటే, తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అది నాకైనా సరే ఎవరికైనా సరే ఖచ్చితంగా కూడా నేను అప్పుడు అదే మాట చెప్పినా ఇప్పుడు అదే మాట చెప్తా ఉండా. ఖచ్చితంగా కూడా మీరు యాక్షన్ తీసుకుంటారనే నమ్మకంతో మీ చంద్రబాబు నాయుడు గారి వరకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వరకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వరకు ఈ వీడియోస్ అలాగే ఈ యొక్క ప్రెస్ మీట్ చేరుతుందని నేను భావిస్తూ ఉన్నాను. చైతన్య రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరి మీద కూడా నేను కంప్లైంట్ చేయాలనుకుంటున్నాను. సరే, నేను ఒకటే చెప్తా ఉన్నాను స్ట్రైట్ ఫార్వర్డ్గా. అప్పట్లో ఉన్న వైసీపీ అధికారంలో కొంతమంది ఆఫీసర్లు భయపడినచ్చు చెప్పేదానికి బయటికి. ఇప్పుడు కూడా స్టిల్ నేను సిబిఐకి సమర్పిస్తా ఈ ఆధారాలతో సహా. ఒక సీసీ ఫుటేజ్ లేదనే ఒకటే తప్ప, సీసీ ఫుటేజ్ కూడా వాంటెడ్లీ కూడా సిబిఐ సంస్థ అనుకుంటే తీస్తుంది 100%. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సెంట్రల్ జైల్లో ఉన్న అధికారులు కూడా సాక్ష్యం చెప్పేదానికి రెడీగా ఉన్నారు, ఖైదీలు కూడా సాక్ష్యం చెప్పేదానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సిబిఐ సంస్థకు ఖచ్చితంగా కూడా నేను రెఫర్ చేస్తా, ఖచ్చితంగా కూడా నేను కంప్లైంట్ పెడతా సిబిఐకి, వాళ్ళే విచారణ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పింది అబద్ధమైతే ఇంకా అప్రూవర్ తీరి నమ్మాల్సిన అవసరం ఎవరికి ఉండకూడదు కదా, 100% అది. ఇప్పుడు నేను ఈ దీంట్లోనే ఈ యొక్క సీసీ ఫుటేజు చైతన్య రెడ్డి వచ్చి కలిసినాడా లేదా ఇవన్నీ కూడా ఇది రుజువు కాకుంటే నా అప్రూవర్ థియరీ అనేది తప్పైనట్టే కదా. ఇది ఖచ్చితంగా కూడా నేను చెప్పదలుచుకున్నా. వాస్తవంగా విచారణ అనేది సిబిఐ సంస్థను సజావుగా సాగనీయాల. వాళ్ళ విచారణకు వస్తున్నారంటే ఎవరో ఒకరు వైసీపీకి సంబంధించినప్పుడు అధికారులు ఉంది కాబట్టి వాళ్ళ భయభ్రాంతులు చేయడము, వాళ్ళ మీద కేసులు పెట్టడము. ముఖ్యంగా రామ్ సింగ్ ఎవరైతే అప్పుడు ఎస్పీగా వ్యవహరించిన సిబిఐలో రామ్ సింగ్ అని ఆయన టార్గెట్ చేసి నన్ను కొట్టి అబద్ధం చెప్పించాననే మాటలు, ఇవన్నీ కూడా టార్గెట్ ఆయనను చేయడము, నన్ను ఇబ్బంది పెట్టడము, నా భార్యని ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ అప్పట్లో విచారణ చేసేవాడు లేడు. ఎందుకంటే కట్టు బానిసల్లాగా వైసీపీకి ఊడిగలు చేస్తూ ఉంటారు ఆఫీసర్లు సైతం, డిపార్ట్మెంట్ సైతం అందరూ కూడా. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. గవర్నమెంట్ మారింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వాస్తవాలు ఏందో నీకు తెలిసాల్సిందే. దానికి ఎన్నుకునే పరిస్థితి ఎటువంటి పరిస్థితులు ఉండకూడదు. అసలు సిద్ధార్థ్ కౌశల్ అనేవారు నా నెంబరే బ్లాక్ లిస్ట్లో పెట్టినారు. నేను ఫోన్ చేసి ఫలానా సమస్య అని నాకు చెప్పుకునేదానికి కూడా లేదు. నా నెంబరే బ్లాక్ లిస్ట్లో పెట్టి నేను ఎస్పీ గారిని కలిసని పోయినా కూడా ఆయన గేట్ వరకే నేను రాణించుకొని నా అర్జీ ఏందో ఆయన చూసి పక్కన పడేసేటోడు. అంటే ఆయన కింద ఉండేటోడు, అడిషనల్ ఎస్పీ కావచ్చు, ఇంకా డిఎస్పీలు ఎవరైనా కావచ్చు, వాళ్ళ వరకే నా అర్జీలు పోయేవి. ఇంకెవరి వరకు కూడా నా అర్జీలు అందేటివి కూడా కాదు. అది నాకు తెలుసు క్లారిటీగా. అంటే ఇప్పుడు నేను జైల్లో ఉండా, వాళ్ళు నన్ను లొంగ తీసుకునేదానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు బయట చేసినారు. జైల్లో నేను ఉన్నప్పుడు కూడా నన్ను వదలకోకుండా నా భార్యకు 41 నోటీసులు ఇచ్చినారు, అరెస్ట్ చేస్తామని బెదిరించినారు, అన్ని విధాలుగా నన్ను ఇబ్బందులకు గురి చేసినారు. నన్ను చైతన్య రెడ్డి కలిసి వెళ్ళిన తర్వాత ములాఖతులో నా భార్య కలిసి నేను ఈ విధంగా చెప్పిన, అట్లా కలిసి నన్ను బెదిరించినాడు, ఇటు చెప్పిపోయినాడు అని చెప్తే నా భార్య బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది. అది కూడా మీ యూట్యూబ్లో ఏడగొట్టినే వస్తుంది. కానీ అప్పుడు కూడా ప్రకాష్ అనే అడిషనల్ ఎస్పీ, దాని తర్వాత డిప్యూటీ సాంబశివరావు అనే అతను, డిప్యూటీ డిఎస్ అంటారు అతన్ని, డిఎస్పీ సాంబశివరావు అనే అతను వాంటెడ్గా నన్ను కూర్చోబెట్టుకొని నీ భార్యకు మతిస్థిమితం లేక ఆ విధంగా నువ్వు జైలుకి వచ్చిన కారణంగా ఆ విధంగా చేసినారని చెప్పిందని చెప్పు, పత్రికా వాళ్ళు కూడా తప్పుదోవ పట్టించారని చెప్పి నన్ను రాయమన్నాడు. కానీ నేను ఆ విధంగా రాయలే. నువ్వు ఏం చేసినా నీ శిక్షకైనా నేను రెడీ, నేను ఆ విధంగా రాయనని చెప్పిన. కానీ ఆ మాటలు చెప్పిన తర్వాత అతనికి నాకు మధ్య జరిగిన గలాటల కారణంగా 24 hours, ఒక వారం రోజులు
24 అవర్స్ ఒక వారం రోజులు ఒక రూమ్లో పెట్టి బంధించినారు. ఎందుకు మీరు బంధిస్తున్నారని అడిగితే మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, డీజీ నుంచి మాకు ఆర్డర్స్ ఉన్నాయని అన్నారు. అంటే ఇవన్నీ ఆ రోజు ఆలోచన చేసేవాళ్ళు లేడు కదా. నేను పడిన కష్టాన్ని ఎవరు ఎంక్వైరీ చేసేవాళ్ళు లేడు, విచారించేవాళ్ళు లేడు, ఎవడో కూడా లేడు. ఎందుకంటే ఆ పొద్దు వైసీపీ ఉంది కాబట్టి గవర్నమెంట్. వాళ్ళ గవర్నమెంట్లు ఈ 5 ఏళ్లలో వాళ్ళు నిజంగా తప్పు చేయలేకపోతే ఖచ్చితంగా కూడా దాన్ని నిగ్గు తేల్చాల్సిందే కదా. ఆధారాలు లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెట్టి సతాయించినప్పుడు ఈ కేసు వాస్తవంగా వాళ్ళు మర్డర్ చేయించింటే వాళ్ళని వదలరు కదా. ఖచ్చితంగా నిగ్గు తెలుసుకుంటారు. ఈ 5 ఏళ్లలో మరి సైలెంట్గా ఎందుకుంటారు వాళ్ళు? సిబిఐ సంస్థను అడ్డుకోవడం కానీ, బెదిరించడం కానీ ఇవన్నీ ఎందుకు చేసినారు? అందుకే ఈ రోజున నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జరిగిన జైల్లో బెదిరింపులు కావచ్చు, చైతన్య రెడ్డి మీద కావచ్చు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి వీళ్ళందరి మీద కూడా నేను కంప్లైంట్ చేయడానికి వచ్చిన. ఖచ్చితంగా కూడా ఇస్తా. ఎంతవరకైనా పోరాడేదానికి దానికి రెడీగానే ఉండా. దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రాణహాని ఉందని కాకుండా నాకు జరిగిన అన్యాయాన్ని నేను చెప్పుకోవాలి కదా. ఇప్పుడు వచ్చిన కొత్త ఎస్పీలకు కావచ్చు, ఆఫీసర్లకు కావచ్చు తెలియదు కదా నాకేం జరిగిందనేది. వాళ్ళకి ఖచ్చితంగా విన్నవించుకోవాలి కాబట్టి వాళ్ళ దగ్గరికి నా యొక్క బాధలు తీసుకొని పోవాలని చెప్పి ఖచ్చితంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, నా కేసు నిగ్గు తెలిస్తే చాలు. నాకు సపోర్ట్ చేయాలని రూల్ ఏం లేదు. సపోర్ట్ నాకు చేస్తానని కూడా నేను అనుకోలే. కానీ జరిగిన వాస్తవాలను బయటికి తీసి నిందితులను ఖచ్చితంగా కోర్టుకు పట్టియాలా, శిక్ష పడాలా. అది ఈవెన్ నేనైనా సరే, నేను ఈరోజు నన్ను నేను ఎక్స్క్యూజ్ చేసుకోలే. ఈవెన్ నేనైనా సరే అందరూ కూడా శిక్ష పడాల్సిందే తప్పు చేసిన వాళ్ళకు అని చెప్పేసి నా ఆలోచన. ఈ కేసు విషయం అయితే ఖచ్చితంగా కలుస్తాను. ఖచ్చితంగా కలిసి నా యొక్క చంద్రబాబు నాయుడు గారిని కలుస్తా, ఈవెన్ డిప్యూటీ సీఎం గారిని నేను కలుస్తా, నారా లోకేష్ గారిని నేను కలుస్తా. ఖచ్చితంగా చెప్తా. నాకు జరిగిన అన్యాయాన్ని పూసగుచ్చినట్టు మొత్తం A to Z చెప్తా. చెప్పిన తర్వాతనే వాళ్ళు ఏ పరమైన యాక్షన్ తీసుకుంటారో, ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. ఫోన్ చేసిన రమ్మని ఇప్పుడే. కాపీ